అమ్మా అస్సలు తినడానికి రాలేదు గైస్. ఫుల్ గొంతు పట్టుకుంటుంది నాకైతే. అమ్మా అమ్మా హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఆవకాయ అన్నం వితౌట్ వాటర్ ఈటింగ్ ఛాలెంజ్. సూపర్ గా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ చచ్చిపోతారు ఒక్కొక్కళ్ళు, ఎందుకంటే వితౌట్ వాటర్ తోటి ఈ రోజు ఆవకాయ అన్నం ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. మేమైతే తిన్నా ఒక 4 ముద్దలు తింటే నీళ్ళు అవుతాం, 4 ముద్దలు తింటాం నీళ్ళు అవుతాం. అలాంటిది వాటర్ లేకుండా ఈ రోజు ఛాలెంజ్ చేయబోతున్నాం. ఎలా ఉంటదో నాకైతే అస్సలు నాకైతే ఫస్ట్ నార్మల్ గా ఆవకాయ అన్నం తింటుంటే గొంతు పట్టేసుకుంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా వాటర్ ఉంటే ఇట్లా మంచి పప్పులాగా ఉంటే జారిపోతుంది గొంతులోకి. కానీ ఇది మంచి గట్టిగా ఉంటది కదా, మనకి గొంతులు దిగదు. వాటర్ ఉండాలి ఖచ్చితంగా. సో ఈ రోజు అయితే వాటర్ లేకుండా ఆవకాయ అన్నం ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛాలెంజ్ ఎలా ఉండబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో 5 మినిట్స్ టైమర్ ఉంది. 5 మినిట్స్ లో ఎవరైతే ఆవకాయ అన్నం ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ లేదు. ఏంటి పనిష్మెంట్ లేదనుకుంటారు కదా, ఈ అన్నం తినుడు గొంతు పట్టుకోవడమే పెద్ద పనిష్మెంట్. దీనికి ఇంకా ఒక పనిష్మెంటా? కానీ విన్ అయిన వాళ్ళకి మాత్రం కోల్డ్ మిల్క్ ఇవ్వబోతున్నాం. ఇదిగోండి, ఎంత బాగుంది తెలుసా టేస్ట్ అయితే. అవునా అనుకుంటా. విన్నర్ అయ్యేది నేను, తాగేది నేనే, అంతే కదా చిట్టి. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే ఆ కోల్డ్ మిల్క్ తాగేటప్పుడు వాళ్ళు వాటర్ తాగకుండా వీడియో మొత్తం అయిపోయేదాకా అంతే ఉండాలి. ఓకేనా? అదే పనిష్మెంట్, పెద్ద పనిష్మెంట్. ఇంకా దానికి సపరేట్ గా పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆవకాయ అన్నము నోటు నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటే, కానీ తింటే చూడు నా సామిరంగా. చూద్దాం ఈ రోజు ఛాలెంజ్ ఎలా ఉండబోతుందో. మేము ఈ అన్నం తినగలుగుతామా లేకపోతే గొంతు మింగడానికి రాక ఇబ్బంది పడతామో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. ఓకే, టైమర్ పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో గైస్, ఇదిగోండి 5 మినిట్స్ టైమర్. ఈ 5 మినిట్స్ టైమర్ లో ఈ స్పైసీ ఆవకాయ అన్నం ఎవరు తొందరగా తింటారో చూద్దామా? చూడండి. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, 3, 2, 1 గో. స్టార్ట్ చేయి. గుడ్డి దానికి కనపడదు. 3, 2, 1 గో స్టార్ట్. వేసుకొని అన్నావు కదా. అయ్యో అంటే ఉప్పా. నీళ్ళు తాగదు కదా. వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది రబ్బప్ప.
అమ్మా సూపర్ ఉంది ఆవకాయ పచ్చడి. అమ్మా అమ్మా గొంతు పట్టుకొని చచ్చిపోయినాను ఇంకో పండు నీదే బాధ్యత. నేను నా బాధ్యత. గొంతు అడ్జస్ట్ చేసి మొత్తం నాదైతే మింగడానికి కూడా అట్లా మాట్లాడడానికి కొత్తలేదు. వితౌట్ వాటర్ అంటే చావుతో చెలగాట మారినట్టు. ఉల్లిగడ్డలు లంచుకొని తింటే ఉంటుంది చూడబ్బా ఉప్పు. ఇట్లా మధ్య మధ్యలో ఎల్లిపాయలు వస్తుంటే ఉంది. నేను నా కాలు పట్టుకుంటా నీ గొంతు ఏమైనా మింగడం తగ్గుతుందా ఆమె పండు. చెమటలు కారిపోతున్నాయి. నువ్వు టైం అయిపోతుంటుంది. ఏం కాదు కానీ seconds. పెళ్ళగడ్డి ఇవి స్టాప్. అమ్మా ఇట్లా అంటే గొంతులో దిగుతుంది అంట మా అమ్మ చెప్తుండే. అవునమ్మా అప్పని చెప్తున్నా నేను కూడా జరిగేది ఇట్లా మీరు నిజంగా పోతుందమ్మా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మే ఇంకా గొంతు లోనే ఉంది మే. మరి ఏం ఉంది మే? సరే టైం అయిపోయింది, కారం అవుతుంది. ఎవరిది ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూద్దామా? నాదే తక్కువ ఉంది, నీదే ఎక్కువ ఉంది. అంటే నాకు అన్నం ఎక్కువ పెట్టినావు కదా నువ్వు. నీలాగానే తిన్నావు నేను కూడా. ఏది పెట్టలే చిట్టి సేమ్ ఉన్నాయి ఇద్దరు. అంటే ఇప్పుడు నేను ఓడిపోయినట్టేనా? ఓడిపోయినట్టే. నా కోల్డ్ మిల్క్ దక్కవు నాకి దక్కుతాయి. అస్సలు తినడానికి రాలేదు గైస్, ఫుల్ గొంతు పట్టుకుంటుంది నాకైతే. పచ్చడి ఉల్లిగడ్డలతో కొంచెం జారిపోయినట్టు అయింది కదా, అందుకే ఉల్లిగడ్డలు. నేను సామాన్యంగా ఉల్లిగడ్డలు తినను, కానీ ఇవాళ తిన్న 8 ఉల్లిగడ్డలు తిన్నాను ఇవాళ అయితే. బుక్కకు ఉల్లిగడ్డ నాకు ఇంకా గొంతులోనే ఉంది. మింగ గొంతులో కడుపులోకి పోతే అసలు ఫుల్ స్పైసీ భలే ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. గొంతు కూడా బాగానే పట్టుకుంది పట్టు. ఇంట్లో ఉన్న ఆవకాయ ఉందన్న విషయం మర్చిపోయి బయట నుంచి డబ్బా కొనుక్కొచ్చుకున్నాం మేము. మా తెలివి అట్లుంటది. కానీ టేస్ట్ అయితే సూపర్.
అసలు ఆవకాయ అన్నం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇంకా వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది అబ్బా, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ వర్షాకాలం అయితే నార్మల్ కూరల కంటే ఇది బెస్ట్ కాంబినేషన్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటది చూడు. మా చెల్లి నెయ్యి తినదు, అస్సలు తినది, కానీ ఆ నెయ్యి ఎంత బాగుంటుందో, సూపర్ టేస్ట్. సో ఇప్పుడు నేను ఓడిపోయినా, మా చెల్లి విన్ అయింది కాబట్టి మా చెల్లికి కోల్డ్ మిల్క్ ఇచ్చేద్దాం. ఓకే, నేను నీళ్లు తాగకుండా వీడియో అయిపోయేదాకా అట్లనే ఉండాలా? అంతే ఉండాలి మరి. నీకు కారం అయితే లేదా? అవుతుందమ్మే. పట్టుకొని భరిస్తున్నావా? ఇప్పుడు నేను వీడియో అయిపోయేదాకా భరించాలి. ఓకే, మా చెల్లికి కోల్డ్ మిల్క్ ప్రెజెంట్ చేద్దాం. ఇదిగో చిన్న కోల్డ్ మిల్క్. బా చల్లగున్నాయి. కలుపు. ఇంకో 2 ఐస్ క్యూబ్స్ వేయన్నా? వేస్తే మంచిది చిట్టి. వద్దులే, ఇప్పుడు ఫ్రిడ్జ్ కాడికి పోవాలి మళ్ళా. పండు తొందర రాగేమి, నాకు మండుతుంది. కడుపులో చల్ల పడ్డది. కొన్ని ఇస్తావా? ఎందుకు కొడిపోయినా మరి? ఒకటే బుక్ అవుతా గొంతులో గగ్గి అన్నం ఇట్లా కడుపులోకి వెళ్ళిపోతాయి. అబ్బా సరే, నేను ఇంకా ఎందుకు నువ్వు తిన్నాను లేవు. సూపర్ ఉన్నాయి. ఊరించుకుంటే తాగుతుంది. ఈ మధ్య అన్ని వీడియోలలో నేనే ఓడిపోతున్నా కంటిన్యూస్గా. మే అట్లా రాయినామనుకో పగల కొడితే గ్లాసు. చిట్టి నాకు వద్దు చిట్టి, తాగేసేయిగా. అయిపోయినాక వద్దు అంట. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. చక్కెర సరిపోయిందా? సరిపోయింది, కరెక్ట్ ఉంది. చక్కెర కూడా, చక్కెర కూడా అటు ఇటు చేసి మా చెల్లి నన్ను ఓడగొట్టేసింది ఈ రోజు కూడా. నెక్స్ట్ వీడియోలో మా చెల్లితోటి గెలవడానికి ట్రై చెయ్యు అంతేగాని. ఏమో ఈ మధ్య మూడు వీడియోలు కదా, ఈ రోజుకి 3 వీడియోల నుంచి నేనే ఓడిపోతున్నా. నా బతుకు. పంది బతుకుతున్నావు, బతుకుతావే. సో గైస్, ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయిపోయింది, నేను ఓడిపోయినా. మా చెల్లి యమ్మీ కోల్డ్ మిల్క్ కూడా తాగేసింది. నేను వెళ్ళి ఫాస్ట్ గా వాటర్ తాగుతా. వీడియో అయిపోయినాకనే మరి. సో గైస్, ఈ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.